కేసీఆర్ సీఎం అయ్యుంటే రాష్ట్రాన్ని సీమాంధ్రకు తాకట్టు పెట్టేవారని ఆరోపించారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి అక్రమాలతో తెలంగాణ పరువు పోయిందన్నారు. కృష్ణానదీ జలాల కేటాయింపులపై ఆంధ్రతో యుద్ధానికి సిద్ధమన్నారు. 2004కు ముందు సిరిసిల్ల, సిద్దిపేట, జగిత్యాలలో జరిగిన అభివృద్ధిపై హరీష్, కేటీఆర్లు చర్చకు సిద్ధమా అంటూ సవాల్ చేశారు జీవన్ రెడ్డి. జగిత్యాల బీఆర్ఎస్ మున్సిపల్ చైర్పర్సన్ జ్యోతి, 2 కౌన్సిలర్లు కాంగ్రెస్ లో చేరారు. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు జీవన్ రెడ్డి. జలాలు సాధించుకోవడానికి ఒక చెప్పంటున్నా ఆ ప్రాణైతే నదీ జలాలైతే తుమ్మడి నిర్మాణం చేసి ఎల్లపల్లి వరకు నీటిని తరలింప చేసే విధంగా కృష్ణా నదీ జలాలలో హక్కును కూడా సాధించుకోవడానికి కొరకు అవసరం వస్తే సీమాంధ్రతోనే కాదు కేంద్రాన్ని కూడా ఒప్పించే విధంగా ఉద్యమించడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా రాష్ట్రం ఏదైతుందో 1,20,000 కోట్ల అప్పు చవిచూడు రాసి వచ్చిందని చెప్పండి. కృష్ణా నది జలాలలో ఏదైతుందో మన లలితాదేవుడు ఒక బాధ నదీ ప్రవాహం ఏదైతుందో పాలే క్యాచ్మెంట్ ఏరియా 2 బాలు మన తెలంగాణలో ఉంటే ఒక పాలు ఏదైతుందో సీమాంధ్రంలోనే క్యాచ్మెంట్ ఏరియాకి అనుగుణంగా నీరు కేటాయింపుంటుంది. అంటే 200 TMC నీళ్లలో మన 2 బాలు వచ్చి ఒక పాలు సీమాంధ్రం పోవాలి. అంటే దాదాపు 500 పైచిలు TMC నీళ్లు మనకు వచ్చి 300 TMC నీళ్లు ఆంధ్ర పోవాల్సింది. 500 TMC నీళ్లు సీమాంధ్ర వేలే, 300 TMC నీళ్లు మనకు వచ్చినాయి. దొరగా చేసిన ఇది మన లాభం అని చెప్పండి. ఇక్కడ ప్రాణిత నదీ జలాలు మేడిగడ్డ కొట్టుకపోయి ఏదైతుందో పరువు తీసింది. అక్కడ కృష్ణ నదీ జలాలు ఏదైతుందో జగన్మోహన్ రెడ్డితో మరి మైత్రి పద్ధతితో కమిషనర్ కక్కుతో ఏదైతుందో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ద్వారా రోజుకు 8 TMC నీరుని ఎత్తిపోసే విధంగా రోజుకి 8 TMC నీరు ఎత్తిపోస్తే నీ నాగరి సాగర్ మట్టిపోతే ఏమి నీరు ఉన్నది ఆయన.